ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. మీరు నన్ను చూచియుండియు విశ్వాసింప ఉన్నారని మీతో చెప్పితిని. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దైవికమైన ఆశీర్వాదాలు వెతుకుటకు ఆయనను వెంబడించటలేదు, కానీ భౌతికమైన ఆశీర్వాదాలు వెదుటకు మాత్రమే ఈరోజు క్రైస్తవులు ఆయనను వెంబడిస్తున్నారు. ఈ వాక్య భాగములో ఆయన సృష్టికర్తగాను అలాగే మెస్సయాగాను ఒప్పుకొనుటకు ఇష్టపడటం లేదు. ప్రభువారిచ్చిన రొట్టెలు తిని ఆకలి తీర్చుకుంటున్నారు. వారి దృష్టి అంతయు ఆహారం మీదే ఉన్నది. అందుకని ప్రభువారు వారితో క్షయమగు ఆహారం కొరకు శ్రమ పడకూడదని చెప్పారు. అంటే ఇక్కడ ప్రభువారి ఉద్దేశం వారు అనుదిన జీవనము కొరకు పని చేయవద్దని కాదు, కానీ ఆహారం సంపాదించుటయే వారి జీవితంలో ముఖ్య ఉద్దేశంగా ఉండకూడదు అని ప్రభువారి ఉద్దేశం. అంటే ఆకలి తీరి తృప్తిపడుటయే జీవిత లక్ష్యం కాదు. కనుక మనము నిత్య జీవము కలగజేయు అక్షయ ఆహారము కొరకు మనము ప్రయాసపడాలని, అలాగే శరీరము ఆహారము యొక్క విలువ సమాధితో అంతమవుతుంది. అయితే ప్రభువారి మాటలు విలువ ఎన్నడూ అంతము లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 28-29 వచనాల ప్రకారం ఇక్కడ వీరు దేవుని కుమారు విషయంలో ఏమీ తక్కువ, తమకు ఏమీ సంబంధం లేనట్లుగా ఉన్నారు. ఈ రోజుల్లో అనేకులు తమ సత్క్రియల ద్వారా పరలోకమునకు వెళ్ళు మార్గమును వెతుకుచున్నారు. ఒక పాపి తన పాపమును ఒప్పుకుని యేసుక్రీస్తు వారిని ప్రభువుగాను రక్షకునిగా అంగీకరించుటయే సత్క్రియ. కొందరైతే సత్క్రియలు చూచి విశ్వసించుచున్నారు, అలాగే ఇంకా సూచ్యక్రియలు చేయమని అడుగుచున్నారు. గిద్యోనులాగా మనలాగా ఒకసారి ప్రభువు మాటను, ప్రభు అద్భుతం ఒక్కటి చాలు కదా. అన్నిటికంటే ఒక గొప్ప సూచన క్రియ ఆయనను విశ్వసించటం లేదు. విశ్వాసం వలనే ఒకడు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించగలడు. వారు అంత్యదినమున లేపబడతారు. కాబట్టి ప్రభువును విశ్వసించాలి, అలాగే వెంబడించాలి. ఆహారము కంటే ఆధ్యాత్మిక ఆహారం ముఖ్యం. భూలోకం కంటే పరలోకం, అలాగే మోషే కంటే యేసు గొప్పవాడు. ఆలోచించు, శ్రద్ధగా ఆరంభించు. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చెయ్యి. అటు బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు.
ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అందుని బట్టి మీకు వందనాలు. మీ యందు విశ్వాసం ఉంచి మీరిచ్చే పరలోకపు భూ సంబంధమైన దీవులకు పాత్రలగుటకు మీ పిల్లలకు మీరు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులలో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాలలో సహాయం చేయండి. ఉద్యోగాల్లో మీ దీవెనివ్వండి. చేతి పనులు, పొలాలు, పశువులు, వ్యాపారాలు మీరు దీవించండి. వివాహం కాని వారికి అవటానికి, అయిన వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.